రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 79వ జయంతితో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం మెయిన్ రోడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి 95 మంది హాజరై రక్తదానం చేశారు. అనంతరం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాల్వాతో సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం ద్వారా వారిలో ఉత్సాహం పెరిగి భవిష్యత్తులో మరింత రాణిస్తారన్నారు. సంఘానికి తన సహాయం అన్ని వేళలా అందిస్తారని స్పష్టం చేశారు. సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం తమ బాధ్యత అన్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు గాను రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తదాన శిబిరంకు అనూహ్య స్పందన లభించిందన్నారు. భవిష్యత్తులో తమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హెచ్డి అధినేత సతీ సుబ్బారెడ్డి, శ్రావణి ఆసుపత్రి ఎండి సత్తి వీర్రెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కర్రి చిన్నబాబు, డాక్టర్ వాడ్రేవు రవి, డాక్టర్ ఉమాశంకర్, రోటరీ డైరెక్టర్ డాక్టర్ విఎన్వి సతీష్, కేపీ రెడ్డి, కొవ్వూరి మునిరెడ్డి, మేడపాటి ధర్మారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి తాడి ఆదిరెడ్డి, నల్లమిల్లి మాచరెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అన్ని దానాల కంటే కూడా చాలా ముఖ్యమైనది ఈ యొక్క విద్యని స్ఫూర్తిగా స్పందించి చేయటం. ఎందుకంటే మనం బట్టలు ఇస్తే అది 1 ఇయర్లో చిరిగిపోతాయి. ఒక ఆరోగ్యం కాపాడితే మళ్ళీ అనారోగ్యం రావచ్చు. అలాగే అన్నం పెడితే మళ్ళీ సాయంత్రానికి ఆకలి మామూలుగా వేస్తుంది. కానీ ఇక్కడ జీవితాన్ని మార్చేటటువంటి ఈ విద్యకు సపోర్ట్ అనేది దానం అని చెప్పలేను, కానీ ఈ విద్యను అభినందించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంటే ఈరోజు మీరు చేసే సన్మానం మీ దృష్టిలో చిన్నదే కావచ్చు, కానీ స్టూడెంట్స్ హృదయాలలో, తల్లిదండ్రుల హృదయాలలో అది ఒక గొప్ప అవకాశం. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ మీరు పైకి తీసుకొస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలు పైకి తీసుకొస్తున్నారు, గుర్తింపు చేస్తున్నారు. ఈవేళ మీరు చేసే ఈ సన్మానం వల్ల, ఈ గుర్తింపు వల్ల రేపు వాళ్ళు జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రావచ్చు, నీట్లో డాక్టర్ కావచ్చు, ర్యాంక్ వచ్చిన డాక్టర్ కావచ్చు, లేదా ఎంతోమంది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కూడా కావచ్చు. కాబట్టి ఈ చిరు సన్మానం అనేది డెఫినెట్గా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహపరుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేం. 2 చేతులు కలవందే చప్పట్లు రావు. గాలిలో ఒక చెయ్యి ఎంత గట్టిగా ఊపినే చెయ్యి నొప్పి వస్తుంది తప్పితే శబ్దం రాదు. శబ్దం రావాలంటే ఇటు యాజమాన్యం, ఇటు టీచర్సు ప్లస్ పేరెంట్స్ కలిసి కష్టపడితే డెఫినెట్గా శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని మీరు ఈవేళ మైక్ ద్వారా వినిపిస్తున్నారు. మీరు సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్థుడైనందుకు, ఇందులో కూడా చాలామంది ఆదిత్య విద్యార్థులు ఉన్నందుకు చాలా సగర్వంగా ఉంది. ఎంచేదంటే మన స్కూల్స్ గురించి మీకు తెలుసు. మా యొక్క అమ్మాయి శృతి, నా యొక్క పెద్ద పాప అంటే పెద్ద కోడలు, అమ్మాయి నిర్వహిస్తున్న స్కూల్స్లో చాలామందికి ఈవేళ హయ్యెస్ట్ ర్యాంక్స్ రావడం జరిగింది. స్టేట్ లెవెల్లో 2nd ర్యాంకు, స్టేట్ లెవెల్లో 3rd ర్యాంకు, స్టేట్ లెవెల్లో 4th ర్యాంకు, అనేక ర్యాంకులు రావడం జరిగింది. కేవలం ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శృతి అండ్ హర్ టీమ్. సో వారిని కూడా అభినందిస్తూ, అలాగే మిగిలిన ర్యాంకులు వచ్చినటువంటి అన్ని పాఠశాల యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.